హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. 400 సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఎవరో తెలియకుండా కూడా ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఇలాంటి మంచి మంచి రెసిపీలు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. బ్లాగ్స్ కూడా తీస్తానని చెప్పాను కదా, 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా డైలీ బ్లాగ్స్ అయితే చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే కనుక తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ వీడియోస్ని చూసి చూడటమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈరోజు అయితే ఇప్పుడైతే నేను అరటికాయ ఫ్రై అయితే ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే ఒక రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను కదండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. అయితే అరటికాయ పీల్ తీసిన తర్వాత పైన చెక్కు తీసిన తర్వాత ఇలా సాల్ట్ వాటర్లో వేస్తే కనుక మీకు ఇలా వైట్ కలర్లో ఉంటాయి, లేదంటే కనుక బ్లాక్గా అయిపోతాయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం వంకాయలు ఎలాగైతే కోసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అరటికాయ ముక్కలను కూడా కోసిన తర్వాత సాల్ట్ వాటర్లో వెంటనే ఇమీడియట్గా అయిపోతే కనుక బ్లాక్ అయిపోతాయి. చక్కగా సాల్ట్ వాటర్లో వేస్తే ఇలా వైట్గా ఉంటాయి అనమాట. చుట్టానికి కూడా బాగుంటుంది కర్రీ కూడా, లేదంటే బ్లాక్గా అయిపోతుంది, బాగోదు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్లో జీలకర్ర వేసేసాను. నేను సరిపడా జీలకర్ర వేసేసి ఇంకా ఫస్ట్ అరటికాయ ముక్కల్ని అయితే వేయించుకుంటున్నానండి. ఎందుకంటే అది కొంచెం జిగురుగా ఎక్కువ జిగురు ఉంటుంది అనమాట. బంకలాగా సాగుతుంది, జిగురు కూడా కాదు, బంకలాగా ఉంటుంది అరటికాయ ముక్క అనేది. అందుకని ఫస్ట్ ఆయిల్లో వేయించుకుండడం వల్ల ఏంటంటే ఆ బంక అనేది పోతుంది అనమాట. అడుగు అంటుకుంటా ఉండి తిప్పుకుంటూ ఉండాలండి. తర్వాత అయితే కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేశాను నేను. ఇందులో అయితే పచ్చిమిర్చి వేయట్లేదండి, కారం యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా తర్వాత కొంచెం వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచేసి వేసానండి. అది వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ సాల్ట్ అయితే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే కూరలో కారం వేసానండి, కారం ఒకటి యాడ్ చేశాను. ఇంకా మిర్చి అయితే వేయలేదు, మిర్చి వేస్తే అంత టేస్ట్ బాగోదండి. అరటికాయ ఫ్రైకి కారమే బాగుంటుంది, కూర కారమే. ఇంకా నెక్స్ట్ లాస్ట్లో అయితే నేను ధనియా పౌడర్ వేసుకున్నానండి, టేస్ట్ కోసం అనేసి. ఫ్రై కదా, అందుకని ధనియా పౌడర్ ఒకటి యూస్ చేశాను. నేను ఇంట్లోనే ధనియాల పౌడర్ అయితే పట్టుకుంటాను, గరం మసాలా లాంటివి ఏమి వాడనండి, ఓన్లీ ధనియా పౌడర్ ఒకటే వాడతాను అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి. ఆలు ఫ్రై కంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.